Hello and welcome to SKB Shots. What a thriller. ఎక్సైటింగ్ ఎక్సలెంట్ థ్రిల్లర్ ఇది. మరొకసారి జీటీ చాలా క్లోజ్గా వచ్చారు కానీ మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు. వెరీ వెరీ గుడ్ లాస్ట్ ఓవర్ బౌలింగ్. అన్ని బాల్లు యార్కర్లు పడ్డాయి, ఒక్క బాల్ యార్కర్ పడలేదు. ఆ బాల్కి వికెట్ కూడా పడింది. తుషార్ దేశపాండే అదరగొట్టాడు. బిష్నాయ్ మధ్యలో చాలా వికెట్లు తీశాడు. ఆర్ఆర్ గాట్ దేర్ థింగ్స్ స్పాట్ ఆన్. ఎస్పెషల్లీ మ్యాచ్ స్లిప్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో జీటీ చాలా అద్భుతమైన ఫైట్ ఇచ్చారు. And they played really well, but an exciting match, super match and victorious Rajasthan Royals. Let's get started. సో ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ డి నాట్ ప్లే. శుభ్మన్ గిల్కి ఏదో మసిల్ స్పాజ్ మీద వచ్చిందని చెప్పేసి ఆడలేదు. సో రషీద్ భాయ్ ఖాన్ ఇక్కడ క్యాప్టెన్సీ బాధ్యతలు వహించాడు. అండ్ కుమార్ కుషాగర్ వచ్చాడు అక్కడ శుభ్మన్ గిల్ ప్లేస్లో ఓపెన్ చేయడానికి. రాజస్థాన్ రాయల్స్ తుషార్ దేశపాండే కేమ్ ఇన్ టు ద సైడ్. లేదు మనకి ఇక్కడ ఈసారి ఎట్లాగైనా సరే కొంచెం టార్గెటెడ్ డిఫెండ్ చేద్దామని ఆలోచన వచ్చాడు రియాన్ పరాగ్. ఇప్పటిదాకా ద ఓన్లీ క్యాప్టెన్ ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాప్టెన్ ఎవరైనా ఉన్నారంటే కనుక దట్ ఈస్ రియాన్ పరాగ్. సపరేట్ అన్నట్టుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని చెప్పింది చేశారు బాస్ రాజస్థాన్ రాయల్స్. 210 అండ్ అబౌట్ 210 అండ్ దేర్ అబౌట్స్ కొడితే డిఫెండ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ 210. లాస్ట్ బాల్ రవీంద్ర జడేజా 4 కొట్టాడు. ఆ 4 ఎంత హెల్ప్ అయిందో. ఆ 4 లేకుండా ఉంటే ఇంకొంచెం ప్రెషర్ తుషార్ దేశపాండే మీద ఉండేది. ఇంకొంచెం బిలీఫ్ అనేది ఎక్కువ పెరిగేది రాజస్థాన్ రాయల్స్ జీటీకి. రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా మ్యాచ్ గెలిచేవాళ్ళేమో. బట్ యాజ్ ద గేమ్ స్టార్టెడ్ మళ్ళీ మొదలెట్టారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మళ్ళీ మొదలుపెట్టారు. మనం 3 బ్యాటిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ బ్యాటిల్ వాజ్ సిరాజ్ వర్సెస్ జైస్వాల్. సిరాజ్ బౌలింగ్లో జైస్వాల్ బాగానే కొట్టాడు భయ్య. అండ్ దాంతో పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అనేది వచ్చింది. దే స్టార్టెడ్ డూయింగ్ వెల్. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు, తర్వాత జైస్వాల్ బాగా ఆడాడు. ఎవరు వస్తే వాళ్ళని కొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ 6 ఓవర్ వేసాడు, అతన్ని కొట్టారు. సో దెర్ వాజ్ నో ఎస్కేపింగ్. అశోక్ ఫుల్ ఫాస్ట్ బాల్ ఒకటి వేస్తే కొట్టాడు బాల్ షాట్. వైభవ్ సూర్యవంశీ వెళ్ళిపోయింది 6కి. తర్వాత రషీద్ బౌలింగ్లో వికెట్ పడ్డం. ఆ వికెట్ పడిన తర్వాత ధ్రువ్ జురేల్ బాగా స్లోగా స్టార్టెడ్ వెరీ స్లో. అండ్ జైస్వాల్ మళ్ళీ కొంచెం పక్క జరిగి గట్టిగా రూమ్ క్రియేట్ చేసుకొని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అతను అవుట్ అయిపోయాడు రబాడా బౌలింగ్లోనే. ఆ తర్వాత రియాన్ పరాగ్ కేమ్ బాగానే, హీ వాజ్ లుకింగ్ గుడ్, బాగా ఆడుతున్నాడు అనుకుంటే అతను అవుట్ అయిపోయాడు. దేర్ వాజ్ అ స్లిప్. ఆ రన్ రేట్లో కొంచెం చిన్న స్లిప్ లాంటిది లభించింది. షిమరాన్ ఎట్మయర్, ధ్రువ్ జురేల్ ఆడే ప్రయత్నం చేశారు. వికెట్లు పడతా వచ్చాయి కానీ ధ్రువ్ జురేల్ స్టక్ ఆన్. ధ్రువ్ జురేల్ ఉండి మంచి నాక్ అనేది ఆడాడు, మంచి ఇన్నింగ్స్ అనేది ఆడాడు. ఆ స్కోర్ని 200+ దాకా పుష్ చేయడానికి ధ్రువ్ జురేల్స్ నాక్ బాగా ఉపయోగపడింది. అఫ్కోర్స్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ స్టార్ట్ కూడా అంతే ఉపయోగపడింది. 210 ఆన్ దిస్ వికెట్ కుడ్ హ్యావ్ బీన్ డిఫెండెడ్. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఒక రకంగా చూసుకుంటే ఐ థింక్ చాలా స్టాటిస్టిక్స్, చాలా డేటా, చాలా హిస్టరీ చూసి రాజస్థాన్ రాయల్స్ నిర్ణయానికి వచ్చారు. హైయెస్ట్ ఎవర్ సక్సెస్ఫుల్ చేజ్ వాస్ 205 అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ 9 టైమ్స్ గెలిచారు 11 టైమ్స్లో. సో వాళ్ళు ఏమనుకున్నారంటే కాదు మనం ఇక్కడ ఇలా లాగిచ్చేద్దాం, తర్వాత సంగతి తర్వాత వీ విల్ సీ హౌ థింగ్స్ గో అన్నట్టుగా ఆలోచనలో ఉన్నారు. అండ్ దే గాట్ టు దేర్ స్కోర్. సో ఎప్పుడైతే వాళ్ళ స్కోర్ వచ్చిందో ద ఓన్లీ పాయింట్ వాస్ టు బౌల్ వెల్, బట్ దే డిడ్ నాట్ స్టార్ట్ వెల్. ఫస్ట్ బాలే 5 wides. బాల్ అవుట్ సైడ్ లెక్కినప్పుడు అలా వెళ్ళిపోయింది బాల్ బయటికి, 5 wides. సో అండ్ అక్కడి నుంచి సాయి సుదర్శన్ కొడుతూ వచ్చాడు, ఆడుతూ వచ్చాడు. చాలా చక్కటి షాట్స్ ఆడాడు. ఎప్పుడు కూడా ఆ రిక్వైర్డ్ రన్ రేట్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళనివ్వలేదు. రిక్వైర్డ్ రన్ రేట్, కరెంట్ రన్ రేట్ ఆల్మోస్ట్ మ్యాచింగ్గా షాట్స్ ఆడుతూ వచ్చారు. పవర్ ప్లే బాగా ఆడుతూ వచ్చారు. కుమార్ కుషాగ్ర, సాయి సుదర్శన్ కంపేర్ చేసుకుంటే స్లో ఆర్డర్ అనే ఫీలింగ్ రావచ్చు కానీ బట్ హీ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ వెల్. అతను బాగా ఆడడం మొదలుపెట్టాడు. ఇదేంట్రా పరిస్థితి అనుకున్నారు. జడేజా వాజ్ బ్యాంక్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడని జడేజాని ఆపలా. జడేజాని తీసుకొచ్చి 2 ఓవర్లు వేయించాడు. జడేజాని కొట్టారు బాగా గట్టిగానే. ఆ తర్వాత పరాగ్ హిమ్సెల్ఫ్ కేమ్. పరాగే వచ్చాడు బౌలింగ్ చేయడానికి. నో, దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇటువంటి క్యాప్టెన్సీ. నాకు చాలా ఇష్టం. దట్ యాజ్ క్యాప్టెన్ మీరు బౌలింగ్ కూడా చేయగలరంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న బెడద ఉంటుంది దట్ మిమ్మల్ని మీరు ఓవర్గా ఎస్టిమేట్ చేసుకొని ఎక్కువ బౌలింగ్ చేయొచ్చు, లేకపోతే అండర్గా ఎస్టిమేట్ చేసుకొని తక్కువ బౌలింగ్ చేయొచ్చు అని. బట్ కరెక్ట్ అయిన సమయంలో ఐ విల్ టేక్ అప్ ద జాబ్ ఇన్ మై హ్యాండ్స్ అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే క్యాప్టెన్ ఈజ్ ఆల్వేస్ గట్సీ క్యాప్టెన్ అనేది నా ఫీలింగ్. ఈవెన్చువల్లీ గేవ్ అవే 11 రన్లు ఎంత ఇచ్చాడు, వికెట్ పడింది, మొదటి వికెట్ పడింది. ఆ వికెట్ పడిన తర్వాత జాస్ బట్లర్ స్టార్టెడ్ ఆఫ్ అనే ఫెంటాస్టిక్ నోట్. బస్ బల్లే స్టార్ట్ చేశాడు. జాస్ బట్లర్, సాయి సుదర్శన్ ఆడుతూ పోయారు. బిష్ణు వాజ్ ఇంట్రడ్యూస్ లేట్. రాగానే మీకు సాయి సుదర్శన్ వికెట్ తీయడం కనిపించింది. సరే ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వికెట్ పడిపోయింది. దాని తర్వాత బట్లర్ వికెట్ పడిపోయింది. వీళ్ళకి అలాంటి స్లంపే వచ్చింది. ఒకానొక దశలో స్కోర్స్ వర్ ఐడెంటికల్. 134 వాళ్ళకి 3 పడ్డాయి, వీళ్ళకి 5 పడ్డాయి. ఇంకా ఆ తర్వాత కూడా మీకు షారుఖ్ ఖాన్ ఉన్నాడు అండ్ అలాగే తేవాతియా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో తేవాతియా అవుట్ అయ్యాడు, మన బిష్నాయ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ బాల్ రషీద్ ఖాన్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి కీపర్ మిస్ చేస్తే బౌండరీకి వెళ్ళిపోయింది. ఆ ఓవర్లో ఆల్రెడీ ఒక 4 వచ్చింది, ఒక 6 వచ్చింది, ఇంకో 4 కూడా వచ్చింది. 14 రన్లు ఆల్రెడీ వచ్చాయి.
ఆ తర్వాత మళ్ళీ జడేజా ఎక్కడి నుంచి ఉన్నా జడేజా త్రో వేస్తున్నప్పుడు మీరు పరిగెత్తే ప్రయత్నం చేస్తే పెవిలియన్కి వెళ్తారు. జడేజా ఎక్కడి నుంచి ఉన్నా ఇస్ గాట్ ది స్ట్రాంగెస్ట్ ఎవర్ ఆర్మ్. మీరు వికెట్లకి దగ్గరగా ఉన్నారు, అటువైపు ఉన్నారు, పరిగెత్తేస్తారంటే రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆ డిస్టెన్స్ ఎక్కువ కదా మనం పరిగెత్తేయచ్చులే అనే ఆలోచనలో ఉంటే లేదా చిన్న హెజిటేషన్ వచ్చినా జడేజా త్రో స్ట్రైట్గా కీపర్ చేతిలోకి వెళ్తుంది. కీపర్ చేతిలో బేల్స్ పక్కన ఉంటే ఆ బేల్స్ని చాలా అదే యాక్షన్లో తీసేయచ్చు. వాట్ ఎ త్రో బాస్ అది. నా దృష్టిలో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. అది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ అని పూర్తి స్థాయిలో చెప్పడానికి, ఎందుకంటే రబాడా బాగా ఆడాడు, రషీద్ ఖాన్ బాగా ఆడాడు, లాస్ట్లో కూడా కొట్టేవాళ్ళు. రషీద్ ఖాన్ వికెట్ కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, కానీ బట్ షారుఖ్ స్టార్టెడ్ వెల్ బాస్. షారుఖ్ వాజ్ 11 of 4. తర్వాత అప్పుడే రషీద్ ఖాన్ కూడా వచ్చాడు, తర్వాత మళ్ళీ మీకు రబాడా ఉన్నాడు. సో అక్కడ రన్అట్ వాస్ ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్. రన్అట్ అయిన తర్వాత మళ్ళీ మంచి పార్ట్నర్షిప్. అప్పటిదాకా 2 మంచి బాల్ వేసి ఫ్లైట్లో బాల్ వేశారు, రబాడా కొట్టాడు, రబాడా బిష్నాయ్. మళ్ళీ తర్వాత శాండీ శర్మ వచ్చాడు, 2 మంచి బాల్ వేసి మళ్ళీ ఒక స్లాట్లో స్లో బాల్ వేసాడు, కొట్టాడు, రబాడా దంచి కొట్టాడు. ఇక్కడ రషీద్ ఖాన్ కొడుతున్నాడు, అక్కడ రబాడా కొడుతున్నాడు, వికెట్లు పాడట్లా. ఒక వికెట్ పడిందంటే అశోక్ ఉన్నాడు, అండ్ అలాగే అక్కడ సిరాజ్ ఉన్నాడు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణని ఇంపాక్ట్ కొట్టారు షారుఖ్ ఖాన్ తీసుకుని రావడానికి. సో అటువంటి పరిస్థితిలో ఆ 1 వికెట్ అనేది రావట్లా. అండ్ దెన్ ఆర్చర్ బౌలింగ్ చేశాడు, ఒక డెస్పరేట్ రివ్యూ తీసుకున్నాడు, ఇన్సైడ్ ఎడ్జ్ తెలియదు, ఇట్స్ ఫెంటాస్టిక్ డెసిషన్ అది. బట్ వికెట్ రావట్లా. బట్ ఆ ఓవర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. 2 overs 15 మాత్రమే కావాలి మీకు, 2 overs 15 మాత్రమే కావాలి. అండ్ స్టిల్ మీరు 6 పరుగుల తేడాతో గెలిచారు అంటే, సరే వికెట్లు టైలెండర్స్ ఆడుతున్నారు అనుకో, వాళ్ళు పెద్ద 6 సీటర్లే, ఒక్కొక్కళ్ళు దాదాపు 180, 170 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. సో దట్ వాజ్ నాట్ అ బిగ్ డీల్ దేర్ కొట్టడం వాళ్ళకి. బట్ డాట్ బాల్స్ పడ్డాయి. లాస్ట్ ఓవర్లో 11 runs కావాలి. ఫస్ట్ బాల్ వైడ్ అయింది, వైడ్ యార్కర్ రిస్కీ అనుకున్నాడు, ఆఫ్ స్టంప్ని హిట్ చేసి యార్కర్స్ వేయడం మొదలుపెట్టాడు. సింగిల్ వచ్చింది. తర్వాత రషీద్ ఖాన్ అయితే లిటరల్లీ స్టంప్స్ నుంచి ఆ బాల్ అట్లా ఆడాడు. అది మిస్ అయింటే కనుక స్టంప్ ఇరిగేది. సో ఆ తర్వాత మళ్ళీ ఒక వెరీ గుడ్ బాల్ టు రబాడా. ఒకే ఒక్క బాల్ యార్కర్ పడలా, మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం. ఒకే ఒక్క బాల్ యార్కర్ పడలా. అండ్ ఆ బాల్ మీద కొంచెం హిట్టింగ్లో కాస్త లేట్ అయ్యాడు, జస్ట్ కొంచెం లేట్ అయ్యాడు. ఆ బ్యాట్ స్వింగ్ అండ్ అలాగే దాంట్లో కొంచెం లేట్ అయ్యాడు, అందుకే టైమింగ్ సరిగ్గా కుదరలా. జోఫ్రా ఆర్చర్ టుక్ ఎ ఫెంటాస్టిక్ క్యాచ్. రషీద్ ఖాన్ అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్ బాల్ న్యూ బ్యాటర్ వచ్చాడు, 6 runs కొడితే సూపర్ ఓవర్. సో గెలిచే ఛాన్సెస్ అక్కడే సన్నగిలిపోయాయి, ఆల్మోస్ట్ 0 అయిపోయాయి. అండ్ తుషార్ దేశ్పాండే ఎవరైతే చాలా బాగా వర్క్ చేశాడు డెత్ బౌలింగ్ స్కిల్స్ మీద, ఎందుకంటే ఈ వాజ్ గోయింగ్ ఎక్స్పెన్సివ్. అతను డెత్ బౌలింగ్ స్కిల్స్ మీద బాగా పనిచేశాడు, పవర్ ప్లే బౌలింగ్ మీద బాగా వర్క్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో, మొదటి మ్యాచ్ ఆడాలి, ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వాట్ హీ కెన్ డూ అని చెప్పేసి గెలిపించి ఐ బిలాంగ్ హియర్ అని చెప్పేసి చాలా అగ్రెసివ్ సెలబ్రేషన్ చేశాడు. అండ్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక గుజరాత్ టైటన్స్ నిజంగా చాలా బాగా ఆడాడు. సాయి సుదర్శన్ బాగా ఆడాడు. యూ లుక్ ఎట్ దర్ కాంట్రిబ్యూషన్స్. మీరు జనరలీ మనం సాయి సుదర్శన్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ స్కోర్ ఏంటి అలాంటివి చూడకుండా మీ కాంట్రిబ్యూషన్ బట్లర్ దగ్గర నుంచి వచ్చింది, కుమార్ కుషాగర్ దగ్గర నుంచి వచ్చింది, తేవాతే ఉన్నంత వరకు తేవాతే దగ్గర నుంచి వచ్చింది, షారుఖ్ 11 of 4 కొట్టాడు, రషీద్ కొట్టాడు, రబాడా కొట్టాడు. దట్ ఈస్ వాట్ మేక్స్ గుజరాత్ టైటన్స్ స్పెషల్. ఇలా బ్యాటింగ్ లేదు, టీం లేదు, బ్యాలెన్స్ లేదు, ఎవడో వచ్చి కొడుతూ ఉంటాడు. సుందర్ కూడా ఫస్ట్ బాల్ 4 కొట్టి నెక్స్ట్ బాల్ కొట్టే ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు. సుందర్ కొంచెం ఉండున్న మ్యాచ్ గెలిచేసాడు గుజరాత్ టైటన్స్. బట్ దట్ ఈస్ వాట్ రాజస్థాన్ రాయల్స్ని డార్క్ హార్స్ అన్నదే అందుకు. రాజస్థాన్ రాయల్స్ని 1 of the top 4లో పెట్టింది అందుకు, ఎందుకంటే ఇటువంటి మ్యాచెస్ వాళ్ళకి గెలవగలడానికి బ్యాలెన్స్ ఉంది. దే హవ్ గాట్ బిష్నా యూ కెన్ టేక్ వికెట్స్, దే హవ్ గాట్ జడేజా హూ కెన్ స్టిల్ టర్న్ ద మ్యాచెస్. వాళ్ళ దగ్గర ఆర్చర్ అండ్ నంద్రి బర్గర్ సరే ఆ పూర్తి స్థాయిలో సరిగ్గా వేయకపోయినా నంద్రి బర్గర్ కేమెంట్ ఒక వికెట్, ఇంపార్టెంట్ వికెట్ తీసాడు. తర్వాత మీకు ఆర్చర్ కూడా లాస్ట్ ఓవర్ చాలా బాగా వేసాడు. సో ఎక్కడొక్కడ ఆ కాంట్రిబ్యూషన్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. అండ్ దేర్ ఇస్ అ కెప్టెన్ హూస్ రెడీ టు టేక్ గట్సీ డెసిషన్స్. అండ్ అందుకే రాజస్థాన్ రాయల్స్ వన్ దిస్ మ్యాచ్. టఫ్ స్టార్ట్ గుజరాత్ టైటన్స్కి. వాళ్ళు కూడా కేకేఆర్ అండ్ అలాగే సిఎస్కే సరసన 2-2 ఓడిపోయారు వాళ్ళు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ రైడ్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే జీటీ కంపేర్ టు కేకేఆర్ ఆర్ సిఎస్కే వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ అండ్ ఇంటెంట్ చూపించే వాళ్ళు అండ్ అలాగే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. సో దే విల్ ఓన్లీ ఫీల్ ఓకే ఒక అబరేషన్ మాత్రమే, లెట్స్ ట్రై అండ్ గెట్ బ్యాక్ ఇన్ టు నార్మల్సీ అనుకుంటారు నెక్స్ట్ మ్యాచెస్లో. బట్ ఆర్ఆర్కి మాత్రం బర్షపాడలో విక్టరీ అండ్ అలాగే ఇక్కడ అహ్మదాబాద్లో విక్టరీ, వాళ్ళు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు. సో లెట్స్ సీ హౌ ఫార్ దిస్ జర్నీ గోస్. ఈ డబుల్ హెడర్ తర్వాత మరి ఇంకొక డబుల్ హెడర్ ఉంది, మరి అది కూడా సిక్సర్ల సవాల్ డబుల్ హెడర్ అవుతుందా, ఆఫ్ స్పిన్నర్ టు అభిషేక్ శర్మ ఉండే ఒక డబుల్ హెడర్ ఏమన్నా అవుతుందా ఫస్ట్ మ్యాచ్, ఆ తర్వాత ఇక రచ్చ మ్యాచ్ ఉంది. దాని గురించి రేపు పొద్దున మాట్లాడుకుందాం.